ఈ దేవుడు చేయాల్సింది 2000 సంవత్సరాల క్రితం సిలువలో సంపూర్ణంగా చేసేశాడు. నాకేం చేశావు అని మనలో కొంతమంది దేవుని ప్రశ్నిస్తున్నారు. ఏం చేశావా? ఏం చేయాలి? నేను ప్రాణంగా ప్రేమించాడు, ఫలితంగా పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుడు అయినప్పటికీ తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, ఖాళీ చేసుకున్నాడు, దాసుని స్వరూపం ధరించాడు. నీకోసమే దెబ్బలు తిన్నాడు, నీకోసమే మాటలు పడ్డాడు, నీకోసం అన్యాయపు తీర్పును పొందుకున్నాడు, నీకోసం ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు, నీకోసం ముళ్ళ కిరీటాన్ని ధరించాడు, నీకోసం చావు దెబ్బలు తిన్నాడు, నీకోసం శిలువ మీద వ్రేలాడాడు, నీకోసం నీ స్థానంలో మరణించాడు, నీకోసం సమాధి చేయబడ్డాడు, నీకోసం సమాధిని గెలిచి తిరిగి లేచాడు, నీకోసం పరలోకానికి వెళ్ళాడు, నీకోసమే పరలోకంలో దేవుడు స్థలమును సిద్ధపరుస్తున్నాడు, నీకోసమే ఆయన త్వరలో రాబోతున్నాడు. ఏం చేశావని అడుగుతావేమిటి? నీకోసం సమస్తము చేశాడు. నేను ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి నీకోసం ప్రాణమే ఇచ్చేశాడు. ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు, అడుగుతున్నాను సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఉన్నటువంటి అవసరాలు తీర్చలేడా? నీకున్నటువంటి చిన్న చితక సమస్యలు తీర్చలేడా? ఒకసారి ఆలోచించు. ఏం చేశావు ప్రభు అని అడక్కు, ఏం చేయమంటావు ప్రభా అని అడగడం నేర్చుకో. అది అద్భుతమైన ఆత్మీయత. ఈ సమయంలో బైబిల్లో ఉన్నటువంటి ఒక పుస్తకాన్ని గురించి వివరంగా తెలుసుకుందాం రండి. యోహాను రాసిన 3వ పత్రిక. పెద్దనైన సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది. ఇది ఒక ఆత్మీయునికి రాస్తున్న పత్రిక. ఆ ఆత్మీయుని పేరు ఏమిటంటే గాయు. ఈ పత్రిక రాసింది యోహాను. క్రీస్తు